అందరికీ నమస్కారం. నా పేరు కీర్తి సాయేశ్వరి. మా ఊరు పులివెందుల. ఈరోజు నేను చెప్పబోయేది ద్వితీయ దైవ గ్రంథం బైబిల్, లూకాసు వార్త 12వ అధ్యాయం 4-5వ వచనం. నా స్నేహితుడైన మీతో నేను చెప్పున్నదేమనగా, దేహం చంపిన తర్వాత మరి ఏమీ చేయనేరని వారికి భయపడకూడదు. ఎవరికి మీరు భయపడవలనో తెలియజేయదు. చంపిన తర్వాత నరకంలో పడద్రోయి శక్తి కలవానికి భయపడండి. ఆయనకే భయపడవని మీతో నేను చెప్పుచున్నాను. వివరణ: మనుషులు దేహంను చంపవచ్చును, కానీ లోపలి జీవాత్మను ఏమీ చేయలేరు. జీవాత్మ బయటికి కనిపించినది కాదు. దేహము కనిపించుట వలన దేహమును చంపవచ్చును, అంతకంటే ఎవడు ఏమీ చేయలేరు. అటువంటి వారికి భయపడవలసిన పని లేదు. భయపడవలసినది ఒకే ఒక్కడికి మాత్రమే. వాడు చనిపోయిన తర్వాత నీవు చేసిన పాపాలను లెక్క కట్టి పాపములకు తగినట్టు శిక్షించి అనుభవింప చేయాలి. చనిపోయిన తర్వాత మానవునికి మధ్య సంబంధం తెగిపోతున్నది. చనిపోయిన వాడు చంపిన వాని ఇంటిలోనూ పుట్టినా వీడు నా శత్రువు కదా అని గుర్తించలేడు. దేవుడు మనిషి చనిపోయిన తర్వాత కూడా జీవుణ్ణి గుర్తించగలుగుతున్నాడు. వాడు ఏ జన్మకు పోవున్నది కూడా గమనిస్తున్నాడు. చనిపోయిన తర్వాత చేసుకున్న పాపమును అనుభవింపచేయు దేవునికి భయపడాలి, కానీ చనిపోయిన తర్వాత తనను గుర్తించని మానవునికి భయపడవలసిన పని లేదు. ధన్యవాదాలు.